కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. వారానికి వెయ్యి నా కోసం రాయి, నెల కోసం అరకాసులు తీరి అరవంగి లేయి, స్వర్గానికి దారి. చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి. అబ్బా ఏముందా దెబ్బ చూస్తే పర్లా కిమిడి కొబ్బరి చల్లిమిడి. ఏమిటా ఏం మాయా చేసినవ కంటి చూపుతో. నావి ఉంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా. వాడే కాచుకు వయసు కోడి యుగం పోనాలన్న కాదలుக்கு எப்போ అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు. రసం పిండియాలుంది. నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా. చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఏంటి పాయసం నేనేమంటానంటే గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. పుట్టింటోళ్ళు తరివేశారు, పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. శాంతి శాంతి అనిపించావే. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుంది అడుగొస్తాను. పైకిలే పైకి గుంట మంచి పొంగు మీద ఉంది. దాయి దాయి అనగానే అమ్మదీనమ్మ బత్తాయో, అమ్మదానమ్మ బత్తాయో, అమ్మదీనమ్మ బత్తాయో. కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా. అది వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహల్లి బెర్రీ ఫోజులే. నిన్ను చూసాకే వెన్ను మిటాకే ఆడతనంలోని పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడ్డానికి షెక్కిలలా ఉంటది కానీరా. పాలు కావాలా, పళ్ళు కావాలా, పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా.
చిలిపి నవ్వే పిలుపునిస్తే రానా కిన్నెరసా హోరూరి అందగాడా నీలు మన్మథుడా ఎంచక్కగుండ షేపు ఎంచక్కగుండ సూపు బుగ్గలు బుగ్గలు ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే అది నాకు నీ బాపు జనంలో నువ్వు టాపు ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి రా బాబు, చదువుకోండి మీరు. అని కుదిపే వర్షం నేను తొలకరినై వచ్చా పెదవితో పెదవికి తాళం వేసి ఒక యుగం ముగించే గడుసు అది గన్ను మాదిరి. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అది గుల్పి మాదిరి, అది బర్ఫీ మాదిరి. మరి హల్లుడు చెప్పత్తా ఏ చేదు మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో ఒకటి చేద్దాం. పిల్లను పంపేదా అల్లుడు నేనే వచ్చేదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు